హాయ్ అండి, వెల్కమ్ టు ద ఛానల్ తన్వీస్ హోమ్. ఈరోజు నేను మల్టీగ్రెయిన్ దోశ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ఒక గిన్నె తీసుకుని ఇక్కడ నేను టీ గ్లాసుతో కొలతగా తీసుకున్నానండి. 2 గ్లాసులు మినపప్పు, ఇక్కడ తొక్క మినపప్పు తీసుకున్నానండి. ఈ తొక్క మినపప్పే వాడతాను నేను. అదేవిధంగా దానికి 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. ఇవి రేషన్ బియ్యమేనండి. అలాగే 1 గ్లాసు రాగులు, అలాగే వీటిని చోళ్ళు అని కూడా అంటారు. అలాగే 1 గ్లాసు శనగలు తీసుకున్నాను. అలాగే 1 గ్లాసు పెసలు కూడా తీసుకున్నాను. వీటికి కొంచెం 1 టీ స్పూన్ మెంతులు యాడ్ చేశాను. దోశ పెట్టడం మెంతులు వేస్తే బాగుంటుంది. వీటిని శుభ్రంగా 2 or 3 టైమ్స్ క్లీన్ చేసేసుకోవాలండి. ఎందుకంటే రాగుల్లో దుమ్ము ధూళి ఉంటుంది. అలాగే బియ్యం రేషన్ బియ్యం కాబట్టి 2 or 3 టైమ్స్ క్లీన్ చేసేసుకొని రాత్రిపూట నానబెట్టేసుకోవాలి. అంటే రేపు ఉదయం దోశలు వేస్తామని ఈరోజు రాత్రి నానబెట్టేసుకోవాలి. మరుసటి రోజు ఉదయానికి అవి నానిపోయి ఉంటాయి. ఈ విధంగా నానిపోయి ఉంటాయి. ఈ నానిపోయిన వాటిని కూడా మళ్ళీ 2 or 3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలండి. బాగా క్లీన్ చేసుకుంటే అవి కొంచెం తొక్క మినపప్పులో ఉన్న తొక్క అనేది కొంచెం బయటకు పోతుంది. క్లీన్ చేసుకుని చూడండి, ఇక్కడ క్లీన్ చేసుకోవడం చూపిస్తాను. ఈ క్లీన్ చేసుకున్న పక్కన గిన్నె కూడా పెట్టుకున్నానండి. వేస్ట్ వాటర్ అనేది ఆ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేయడానికి. ఈ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందండి. క్లీన్గా వాటర్ అనేది క్లియర్గా మనకు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుంది లోపలవన్నీ. వీటిని మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఈ మొత్తం 5 రకాలు తీసుకున్నట్టున్నామండి. 5 రకాలు కూడా మిక్సీ పట్టుకోవాలి. అందులో మిక్సీ వేసేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఈ బ్యాటర్ని నేను 2 డేస్కి పెట్టానండి. ఆ 2 డేస్ పట్టిన తర్వాత 1 డేది తీసేసుకుని ఆ రోజు వేసుకుంటున్నది ½ అన్ అవర్ బయట ఉంచుకున్నారు. రిమైనింగ్ అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఈ బ్యాటర్ని ఉప్పు సరిపోతే సరే ఉంది, సరిపోకపోతే కొంచెం మళ్ళీ యాడ్ చేసుకుని మనం దోశ అనేది పెనం పెట్టి మనం వేసుకోవడం తెలుసు కదండి. దోశ ఏ విధంగా వేసుకోవాలి ఆ విధంగా దోశ వేసుకోవాలి. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది మనం పలచగా వేసుకుంటే. ఇక్కడ చూడండి, నేను ఒక చేతితో ఫోన్ పట్టుకుని ఒక చేతితో దోశ వేస్తున్నాను అనమాట. అందుకే ఆ విధంగా వచ్చింది దోశ అనేది. దోశను 2 వైపులో కూడా కాల్చుకోవాలండి. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఈరోజు నేను టమాటో చట్నీ చేశాను కాబట్టి టమాటో చట్నీతో దీన్ని సర్వ్ చేశాను ఈ దోశను అనేది. ఇలా మల్టీగ్రెయిన్ దోశ చేసుకోవడం వల్ల మన పిల్లలకి అన్ని పోషకాలు అందుతాయండి. అంటే వేసవికాలం పెసలు తింటే మంచిది. అలాగే ఇక్కడ నేను వాడేది తొక్క మినపప్పు కాబట్టి ఐరన్ ఎక్కువగానే ఉంటుంది. అంటే తొక్కలో తీసి ఎక్కువ పుట్టుపోదు కాబట్టి ఐరన్ ఉంటుంది. అలాగే ఇంకా రాగులండి, అవి కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా మల్టీగ్రెయిన్ దోశ వేసి పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఇదిగోనండి, నేను దోశ వేసేసాను. అలాగే దాన్ని టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఇదేనండి ఈరోజు మా టిఫిన్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.